శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మాచిరాజు భక్తి వీక్షకులందరికీ ఒక చిన్న విన్నపం. మాచిరాజు భక్తిలో చెప్పినటువంటి వీడియోస్ కానీ లేదా టీవీ ఛానల్స్లో చెప్పిన వీడియోస్ కానీ వాటిల్లో కొంత పార్ట్ కట్ చేసి ఆన్లైన్లో వాటిని పెట్టుకొని వేరే నెంబర్స్ ఇచ్చి మోసాలు చేయటం అనేది చాలా ఎక్కువగా జరుగుతుందని నా దృష్టికి వచ్చింది. అలాంటి ఆన్లైన్ మోసాలు నమ్మకండి. మాది కేవలం ఒకే ఒక్క అఫీషియల్ ఛానల్, మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్. మాకు ఒకే ఒక్క అఫీషియల్ నెంబర్ ఉంది, 9399990660. నా శిష్యులమని ప్రచారం చేసుకుంటూ ఎవరైనా మిమ్మల్ని మోసం చేసినా మోసపోకండి. ఆన్లైన్ మోసాలు అరికట్టండి. డబ్బులు మోసపోకుండా జాగ్రత్త పడండి. జూలై 13 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే చతుర్దశి తిథి సాయంత్రం 6:50 వరకు ఉంది. ఆ తర్వాత అమావాస్య తిథి వచ్చింది. నక్షత్రం రోజంతా ఆరుద్ర నక్షత్రం ఉంది. సోమవారం ఆరుద్ర నక్షత్రంతో కలిసి వస్తే కాలదండ యోగం ఉంటుంది. ఈ కాలదండ యోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళటానికి, ముఖ్యమైన ప్రయాణాలు చేయటానికి ఈ కాలదండ యోగం విశేషంగా అనుకూలిస్తుంది. ప్రయాణాలు విజయవంతం అవుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు మిథునంలో, బుధుడి ఇంట్లో అంటే శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి మానసికంగా 12 రాశుల వాళ్ళకి కొంత ఒత్తిడి, అశాంతి ఉంటాయి. వాటిని అధిగమించాలి. స్థిరమైన నిర్ణయాలు తీసుకొని ముందడుగు వేయాలి. అలాగే ఆరుద్ర నక్షత్రానికి అధిపతి అయిన రాహువు కుంభంలో ఉన్నాడు కాబట్టి, శనింట్లో ఉన్నాడు కాబట్టి ఇది అనుకూలమే. 12 రాశుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించడానికి చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఆరుద్ర నక్షత్రమే రోజంతా ఉంది కాబట్టి శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే అన్ని ప్రయత్నాలు 12 రాశుల వాళ్ళకి అనుకూలిస్తాయి. కోర్టు పరమైన కీలకమైన వ్యవహారాలు నిర్వహించడానికి కూడా ఆరుద్ర నక్షత్రం మంచిది. సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి అనుకూల నక్షత్రం. ఎవరైనా దొంగతనం చేస్తే దొంగతనం చేసిన వాళ్ళని కనిపెట్టడానికి, మీ సొమ్మును రికవర్ చేసుకోవటానికి చేసే ప్రయత్నాలకు ఆరుద్ర మంచిది. భూత ప్రేత పిశాచ బాధలు పోగొట్టడానికి చేసే ప్రయత్నాలకు కూడా ఆరుద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. వ్యాపారంలో ముఖ్యమైన ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. పోలీస్ స్టేషన్లకు వెళ్ళి ముఖ్యమైనటువంటి చర్చలు చేయటానికి అనుకూలం. ఎదుటి వాళ్ళతో గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి, సెటిల్మెంట్లు చేసుకోవటానికి, కాంప్రమైజులు చేసుకోవటానికి ఆరుద్ర మంచి నక్షత్రం. రహస్య పనులు చేయటానికి కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి నడపడానికి కూడా ఆరుద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. ఆరుద్ర నక్షత్ర బలాన్ని బట్టి ఈరోజు 12 రాశుల వాళ్ళు ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైనటువంటి ధనలాభం కనిపిస్తోంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా అయితే లాభాన్ని పొందగలుగుతారు. కానీ కొన్ని చోట్ల ధనహాని కూడా కనిపిస్తోంది. కాబట్టి ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేయాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ఆదాయ మార్గాలు బాగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే అవకాశం ఉంది. చేస్తున్న ప్రతి పనిలో వృషభ రాశి వాళ్ళకి కార్యసిద్ధి ఏర్పడుతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు అధికార ప్రాప్తి యోగం ఉంది. పనిచేసే చోట కొత్త కొత్త అధికార పదవులు పొందటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే సంతానానికి సంబంధించిన వ్యవహారాల్లో ఆనందం చేకూరుతుంది. సంతానానికి సంబంధించిన విషయాల్లో కీలకమైన శుభవార్తలు వినే అవకాశం మిథున రాశి వాళ్ళకు ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు భోజన సౌఖ్యం ఉంది. బ్రహ్మాండమైన రుచికరమైన భోజనాన్ని స్వీకరించే యోగం ఉంది. విశేష ఆరోగ్య ప్రాప్తిని పొందగలుగుతారు. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ధనపరంగా లాభం చేకూరుతుంది. ఆదాయ మార్గాలు పెరగటానికి చేసే ప్రయత్నాలు కర్కాటక రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు కొన్ని ఆకస్మిక సంఘటనలు చోటు చేసుకుంటాయి. సామాన్యమైనటువంటి విజయాలు పొందగలుగుతారు. అద్భుతమైన విజయాలు లేకపోయినా ఎంతో కొంత విజయం అయితే తప్పకుండా సింహరాశి వాళ్ళు పొందుతారు. అనుకోకుండా హఠాత్తుగా జరిగే సంఘటనలను తట్టుకొని నిలబడి ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి
కొన్ని ఆందోళనకరమైన పరిస్థితులు చోటు చేసుకుంటాయి. బంధుమిత్రులతో కలహాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి కన్యా రాశి వాళ్ళు బంధుమిత్రులతో గొడవలు రాకుండా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయాలి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైన ధనలాభం కనిపిస్తోంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనలాభం చేకూరుతుంది. మనోధైర్యం, ఆత్మవిశ్వాసంతో తులారాశి వాళ్ళు తలపెట్టిన పనులన్నీ ఈరోజు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు చేస్తున్న ప్రతి పనిలో కూడా కొంత ఆందోళనకరమైన వాతావరణం చోటు చేసుకుంటుంది. అటువంటప్పుడు మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. బంధుమిత్రులతో అకారణ కలహాలు ఏర్పడే సూచనలు కూడా వృశ్చిక రాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి. కాబట్టి బంధువులతో మిత్రులతో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి వృత్తిపరంగా ధన వృద్ధి ఏర్పడే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ రంగమైన, వ్యాపార ధనమైన ధనపరంగా అభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాలు ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు అద్భుతంగా అనుకూలిస్తాయి. అలాగే అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు కూడా ధనుసు రాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు చేస్తున్న ప్రతి పనిలో కూడా ఏదో ఒక నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు తట్టుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. మనోధైర్యంతో అడుగు వేస్తే మాత్రం తప్పకుండా కార్యసిద్ధి లభిస్తుంది. మానసికంగా కొంత చింత ఏర్పడుతుంది, దాన్ని అధిగమించాలి. మనస్సు ప్రశాంతంగా ఉంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. అప్పుడు అద్భుతమైన యోగాలను మకర రాశి వాళ్ళు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి సంతానానికి సంబంధించిన విషయాల్లో కీలకమైన చర్చలు చేసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కొన్ని సమస్యలు వెంటాడినప్పటికీ తెలివితేటలతో వాటిని అధిగమించగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళు ఈరోజు వృధా సంచారములు చేస్తారు కాబట్టి అవి తగ్గించుకోవాలి. అవసరమైతేనే ప్రయాణాలు చేయాలి. ధనం కోసం రకరకాలుగా అన్వేషణ చేస్తూ ఉంటారు. ధనపరమైనటువంటి అన్వేషణలన్నీ విజయవంతమవుతాయి. ధనపరంగా మీనరాశి వాళ్ళకి మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజుకు ఒక అద్భుతమైన ప్రత్యేకత ఉంది. 100 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ప్రత్యేకత సోమవారము, చతుర్దశి తిథి, ఆరుద్ర నక్షత్రం. ఈ 3 కలిసి వచ్చినాయి. పరమేశ్వరుడికి ఇష్టమైన సోమవారం, పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైన చతుర్దశి తిథి, శివుని జన్మ నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం. ఈ 3 కలిసి వచ్చినటువంటి అద్భుతమైన రోజు కాబట్టి ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని, శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః అనే మంత్రాన్ని, ఈ 2 మంత్రాలు చదువుకుని వెళితే శివానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. అఖండ విజయాలు లభిస్తాయి. కార్యసిద్ధి చేకూరుతుంది. కాబట్టి ఓం నమో భగవతే రుద్రాయ, శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః. ఈ 2 మంత్రాలు ఒక్కొక్క మంత్రం 21 సార్లు లేదా 11 సార్లు చదువుకుని వెళ్ళండి. అద్భుతమైన విజయాలను సొంతం చేసుకోండి. అలాగే సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగంలో చేరటానికి అనుకూలం. స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేయటానికి అనుకూలం. సాంఘికంగా పెద్దవారిని కలుసుకోవటానికి అనుకూలం. నీటి మీద ప్రయాణాలు చేసి ధనలాభం పొందటానికి చేసే ప్రయత్నాలకు కూడా చంద్రహోర మంచిది. చంద్రహోరలో కొత్త ఆభరణాలు ధరిస్తే మంచిది. వెండి పాత్రలు మొదటిసారి ఉపయోగించుకోవటానికి, వెండి పాత్రలో ఆహారం స్వీకరించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి చంద్రహోర అనుకూలిస్తుంది. స్థల మార్పుల కోసం చేసే ప్రయత్నాలకు కూడా చంద్రహోర మంచిది. తెలుపు వస్తువులకు సంబంధించినటువంటి కీలకమైన వ్యాపారాలను కొత్తగా ప్రారంభించడానికి, వాటిలో లాభం పొందటానికి కూడా చంద్రహోర అనుకూలిస్తుంది. హోరా కాలాన్ని బట్టి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. 12 రాశుల వాళ్ళు హోరా కాలంలో ఈ పనులు చేసుకుని సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. నక్షత్ర బలాన్ని బట్టి పాటించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలన్నా, హోరాకాలం బట్టి అనుసరించాల్సినటువంటి విధి విధానాలు తెలుసుకోవాలన్నా, అలాగే యోగం బట్టి ప్రయాణం చేసేటప్పుడు ఏ పరిహారం చేసుకుని వెళితే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలన్నా తప్పకుండా మాచిరాజు భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.